నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 9వ ఆసియా కప్ విజేత భారత్ పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో జయకేతనం అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్న తిలక్ వర్మ దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్న అభిమానులు రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం నేడు షెడ్యూల్ వెలువడే అవకాశం ఆటంకాలను అధిగమించే చర్యలపై ఎస్సీసీ చర్చ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి విచారణ ఇరు వర్గాలను ప్రశ్నించనున్న స్పీకర్ శాసనసభ ప్రాంగణంలో ఆంక్షలు ఏపీలో డ్వాక్రా మహిళల కోసం 2 పథకాలు పిల్లల చదువులు ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే 1,00,000 రుణం స్త్రీనిధి కింద అందించాలని సర్కార్ నిర్ణయం ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ దిగువకు 6 లక్షల క్యూసెక్లకు పైగా విడుదల మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని అమిత్ షా సూచన అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం మిషిగన్ ఘటనలో 2 మృతి పోలీసుల ఎన్కౌంటర్లో ఉన్మాది హతం ఆసియా కప్ టోర్నీలో ఓటమనేదే లేకుండా జైత్రయాత్ర సాగించిన భారత్ పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించింది. చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదిపై 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత బ్యాటర్లు విజృంభించారు. జీవితకాల అద్భుత ఇన్నింగ్స్తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత్ 9వ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో దాయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ ఓపెనర్లో సాహిబ్ జాదా ఫర్హాన్ 38 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 57, ఫకార్ జమాన్ 35 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 46 రన్స్ చేశారు. ఈ దశలో దాయాది జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్ తన స్పిన్తో మాయాజాలం చేశాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో 19.1 ఓవర్లలో 146 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ మరోసారి విఫలమయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జీవితకాలపు అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫిరంగుల్లాంటి షాట్లతో దాయాది బౌలర్లను బెంబేలెత్తించిన తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 69 పరుగులు చేశాడు. శివం దూబే 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 33 రన్స్ చేశాడు. సంజు శాంసన్ 24, శుభ్మన్ గిల్ 12 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ 3 వికెట్లు, షాహీన్ అఫ్రీది, అబ్రార్ చెరో వికెట్ తీశారు. ఆసియా కప్ ట్రోఫీ ప్రధానోత్సవానికి భారత్ దూరంగా ఉంది. ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత ఆటగాళ్లు విముఖత చూపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నఖ్వీ పోస్ట్ చేసిన వీడియోకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఖలీద్ అల్ జరూనీ నుంచి ఆసియా కప్ టోర్నీ అందుకోనున్నారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లో 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్పై భారత్ హ్యాట్రిక్ విజయంతో దేశ విదేశాల్లో సంబరాలు మిన్నంటాయి. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మార్మోగింది. తొలుత సింధూర్, ఇప్పుడు తిలకం పెట్టామంటూ క్రికెట్ అభిమానులు బ్యాటర్ తిలక్ వర్మను ప్రశంసించారు. నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంట సైనికులు క్రికెట్ అభిమానులతో కలిసి నృత్యాలు చేశారు. అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ వీధులు జనసంద్రంగా మారాయి. త్రివర్ణ పతాకాలతో పట్టుకొని
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి వీధులు ఫ్యాన్స్ డప్పు చప్పుళ్లు కేరింతలతో ప్రతిధ్వనించాయి. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, కాన్పూర్లలో స్వామీజీలు కూడా అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్పై ప్రతిసారి మనదే జయమంటూ నినదించారు. హనుమంతుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి తర్వాత స్థానికులకు పంచిపెట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి మైదానంలో ప్రతీకారం తీర్చుకున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్లు ఎగిరి గంతులేశారు. ముంబై, బెంగళూరు నగరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా టీమిండియా జెర్సీలు ధరించి వీధుల్లోకి వచ్చిన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టుపై రాష్ట్రపతి నుంచి అభిమానుల వరకు ప్రశంసల జల్లు కురిసింది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇది ఆటలో మన ఆధిపత్యాన్ని సూచిస్తుందన్నారు. యుద్ధ భూమిలోనూ క్రికెట్ మైదానంలోనూ ఒక్కటే ఫలితమని 2 చోట్ల ఇండియానే గెలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. టీమిండియాను అభినందిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇదో అద్భుత విజయమని, మన ఆటగాళ్ల శక్తి ప్రత్యర్థులను కుప్పకూల్చిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రంగంలోనైనా భారత్ గెలవాల్సిందేనని వివరించారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన ఐసీసీ చైర్మన్ జైషా టీమిండియా తన ప్రతిభను, స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మరోసారి చాటిందని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధత తెలపడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు ఎదురుకాకుండా నిర్వహించే అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి షెడ్యూల్ జారీకి ఎస్సీసీ మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రభుత్వం అనుమతితో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుండగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. శనివారం రాత్రి జెడ్పీ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన పంచాయతీరాజ్ శాఖ అందుకు సంబంధించి గెజిట్ జారీ చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఆదివారం గెజిట్ జారీ చేశారు. వాటిని పంచాయతీరాజ్ డైరెక్టరేట్ కు పంపించారు. ఉన్నతాధికారులు జెడ్పీ చైర్పర్సన్, ఇతర రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్లను క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వనందున ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీకి ఇబ్బంది ఉండదని అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. న్యాయ నిపుణులతోనూ చర్చించారు. వివిధ రాష్ట్రాల తీర్పుల ఆధారంగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికార కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాల్టి నుంచి విచారణ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి విచారణ మొదలు కానుంది. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. విచారణకు హాజరు కావాల్సిన ఎమ్మెల్యేలు, పిటిషనర్లు, వారి న్యాయవాదులు మినహా మీడియాతో సహా ఎవరికీ అనుమతి లేదని శాసనసభ కార్యదర్శి తెలిపారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ్టి నుంచి విచారణ జరపనున్నారు. తాము పార్టీ మారలేదని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంతో స్వయంగా విచారణ జరిపేందుకు ఇరు వర్గాలకు ఆయన నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ సారథ్యంలోని ట్రైబ్యునల్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ప్రశ్నించనుంది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డిలను స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలను దసరా పండుగ తర్వాత ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6వ తేదీ నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్లనుండటంతో ఆలోపు అనర్హత పిటిషన్లపై విచారణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఇవాల్టి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి మీడియాకు కూడా అనుమతి లేదన్నారు.
మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారి కోసం 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. మరో 10 రోజుల్లో ఈ పథకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహానికి చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా ₹1,00,000 వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోదముద్ర వేశారు. గత వారంలోనే ఈ పథకాల్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరో 10 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పథకం వర్తించే వారికి కొన్ని నిబంధనలు పెట్టారు. డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిచిన సభ్యురాలికి ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి పథకం, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును సక్రమంగా చెల్లించే వారికి కూడా ఈ అవకాశం ఉంది. లబ్ధిదారు బయోమెట్రిక్ ఆధారంగా పథకాన్ని అమలు చేయనున్నారు. గరిష్టంగా 2 పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం వర్తిస్తుంది. 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సాయం అందిస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనికోసం పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య నిర్ణయిస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదును సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. దీనికి కూడా పావలా వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్నపత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాల్ని సమర్పించాలి. వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు. ఈ 2 పథకాల కింద ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50% తిరిగి డ్వాక్రా సంఘాలకు, ఊపిరిగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగతా 50% మొత్తాన్ని స్త్రీనిధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు. ఏపీ రాజధాని అమరావతికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇటీవల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. మొదటిసారి అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఉద్దండరాయనుపాలెం సమీపంలో పలు బ్యాంకులకు స్థలాలు కేటాయించింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐకి 3 ఎకరాలు, ఆప్కాబ్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంక్, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకుకు 25 సెంట్ల చొప్పున ఒకే చోట స్థలం కేటాయించారు. ఎస్బీఐ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని 1,00,000 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించనున్నారు. శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేదిక నుంచి అన్ని బ్యాంకులకు ఒకేసారి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఢిల్లీలో నక్సల్ రహిత భారత్ అనే అంశంపై జరిగిన సెమినార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా అభివృద్ధి జరగకపోవటమే మావోయిస్టు ఉద్యమానికి కారణమన్న వామపక్షాల వాదనను తోసిపుచ్చారు. మావోయిస్టుల హింస కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైనట్లు చెప్పారు. మావోయిస్టుల హింసపై మౌనం వహించిన వామపక్షాలు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను ప్రారంభించినప్పుడు మాత్రం మానవ హక్కుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయని అమిత్ షా మండిపడ్డారు. మావోయిస్టు బాధితుల హక్కుల రక్షణకు ముందుకు రాని వారి సానుభూతిపరులు మావోయిస్టులను ఎందుకు రక్షించేందుకు యత్నిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. पत्र लिख कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं. कोई सीज फायर नहीं होगा. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं. सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है. हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको री एस्टैब्लिश करेगी. और जैसे ही पत्र आए सब लोग कूद पड़े.
हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट करा है। ये सारी वामपंथी पार्टियां अब तक ये वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपथी एक्सपोज हो गई। ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి వరకు సాధారణ స్థాయిలో ఉన్న వరద ప్రవాహం అర్ధరాత్రి సమయానికి 3.97 లక్షల క్యూసెక్లకు పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటి నుంచి గంట గంటకు పెరిగిన వరద ఉదయం 10 గంటలకు 5.65 లక్షల క్యూసెక్లు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ఫ్లో 6.43 లక్షల క్యూసెక్లు ఉండగా దాదాపు అంతే మొత్తంలో దిగువకు వదిలారు. దీంతో లంక గ్రామాలు, మెట్ట మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు. కట్ల, వైరా ఏరులు పొంగి పొర్లుతున్నాయి. దాములూరు కూడలి నీట మునగటంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుడిమెట్ల సమీపంలో వజ్రాల వేటకు వెళ్లిన కొందరు వరదలో చిక్కుకోగా గ్రామస్తులు కాపాడారు. వైసీపీ డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన కోరారు. డిజిటల్ బుక్ యాప్లో ఫిర్యాదు చేసిన అనంతరం వచ్చిన టికెట్ను రావు సుబ్రహ్మణ్యం చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందన్నారు. అంతకుముందే చిలకలూరిపేటలో ఈ యాప్ను మాజీ మంత్రి విడుదల రజని తన ఇంటి వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే భోజనం అందించే మరో 2 ఇందిరమ్మ క్యాంటీన్లు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో ఏర్పాటు కానున్న క్యాంటీన్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. కొత్త క్యాంటీన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు, సీటింగ్, ఆర్ఓ తాగునీరు, వాష్ బేసిన్, డ్రైనేజీ వంటి వసతులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 ఇందిరమ్మ క్యాంటీన్లు నడుస్తూ ఉండగా సగటున రోజుకు 30,000 మంది లబ్ధి పొందుతున్నారు. త్వరలో అల్పాహారం కూడా అందించనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దంట పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 ప్రధాన కాల్వకు ఒకే రోజు 2 చోట్ల గండిపోవడంతో నీరంతా వృధాగా అవుతున్నాయి. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. గుడిపల్లి జలాశయం నుంచి KLI ప్రధాన కాలువ ద్వారా దిగువకు గత 10 రోజులుగా సాగు జలాలను విడుదల చేశారు. జల ప్రవాహానికి తోడు వర్షాలు అధికంగా కురుస్తూ ఉండటంతో కాల్వకు గండిపడిందని అధికారులు పేర్కొన్నారు. గుత్తేదారులు నాణ్యత లేకుండా కాల్వ నిర్మాణ పనులను చేపట్టడంతోనే తరచూ గండ్లు పడుతున్నాయని రైతన్నలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ప్రధాన కాల్వకు గండ్లు పడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట నీటి పాలవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకేసారి 10,000 మందితో బతుకమ్మ ఆడించి గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమానికి హైదరాబాద్లోని సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. మైదానంలో 66.5 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఎండి వల్లూరి క్రాంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజ, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. 10,000 మంది మహిళలు బతుకమ్మ ఆడుతుండగా గిన్నీస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితం ప్రకటిస్తారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 5 రోజుల్లో 9 వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేసిన మలయప్ప స్వామి ఈ ఉదయం హనుమద్ వాహనపై దర్శనమివ్వనున్నారు. శ్రీరామచంద్రమూర్తి అలంకారంతో కోదండం చేత పట్టిన శ్రీనివాసుడు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. హనుమద్ వాహన సేవ అనంతరం సాయంత్రం ఉభయ నాంచారుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తేరుపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఘట్టమైన గజవాహన సేవ ఈ రాత్రికి జరగనుంది. లక్షలాదిగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమెరికాలో జరిగిన 2 వేర్వేరు కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. నార్త్ కరోలినాలో కాల్పులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మిషిగన్లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రాండ్ బ్లాంక్లో వాహనంతో దూసుకొచ్చిన 40 ఏళ్ల వ్యక్తి మోర్మాన్ చర్చి తలుపులు ఢీకొట్టి లోపలికి చొరబడ్డాడు. తుపాకీతో కాల్పులు జరిపి చర్చికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 2 దుర్మరణం చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. చర్చి ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అంతకు ముందు రోజు రాత్రి
ఉత్తర కరోలినా సౌత్ పోర్ట్ తీరంలోని బారు వద్ద ఉన్న జనంపై ఓక్ ఐలాండ్కు చెందిన నిగెల్ ఎడ్జ్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. పడవలో పారిపోతున్న దుండగుడిని అమెరికా కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెన అందుబాటులోకి వచ్చింది. హువైజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెన నిర్మాణం పూర్తి కావడం వల్ల రాకపోకలకు అనుమతినిచ్చారు. ఈ వంతెన పొడవు 2890 మీటర్లు. నది పైభాగం నుంచి ఈ వంతెన 625 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా, పర్వత ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద విస్తీర్ణం కలిగిన వంతెనగా కూడా ఇది రికార్డులకెక్కింది. ఈ వంతెన నిర్మాణం 2022లో మొదలై 4 ఏళ్లలోపే పూర్తయింది.